అందరికీ నమస్తే అండి. మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈరోజు నైట్కి ఢిల్లీ చేరుకుంటారు. రేపు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో భేటీ కాబోతున్నారు. అలాగే కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ఇది కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేష్ గారి ఢిల్లీ పర్యటనకు అంటే ప్రాధాన్యత ఎందుకంటే నిజానికి ఆయన వెళ్ళిన పర్పస్ ఏమిటంటే యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ మీద ప్రభుత్వం ఒక డాక్యుమెంట్ రూపొందించింది. ఒక బుక్ ప్రిపేర్ చేసింది. ఆ బుక్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అందించి ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా కసరత్తు చేశారు, ఎట్లా సక్సెస్ చేశారు, ఎట్లా గిన్నీస్ రికార్డు వరకు ఎలా తీసుకువెళ్ళగలిగారు అనేది మొత్తం వివరించడానికి ఆయన వెళ్తారు. నిజానికి లోకేష్ గారే వెళ్ళాల్సిన పని లేదు, పనిగొట్టుకుని వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పనిగొట్టుకుని ఆయన్నే పిలిపించారని చెప్పుకోవచ్చు. సో సింపుల్గా చెప్పుకోవాలంటే లోకేష్ గారికి మోదీ గారికి కనెక్షన్ కుదిరింది, బాండింగ్ కుదిరింది. 2 నెలల కిందట నారా లోకేష్ గారు కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో చాలాసేపు మాట్లాడారు. జస్ట్ ఒక 20 నిమిషాలు అనుకున్న భేటీ కాస్త గంటకు పైగా అయింది. డిన్నర్ కూడా చేశారు. సో అప్పుడు అన్ని అంశాలు మాట్లాడారు. లోకేష్ గారి పర్సనల్ అంశాలు, కుటుంబ వ్యవహారాలు, ప్లస్ ఆయన రాజకీయం, ఆయనలో ఉన్న పరిణితి, ప్లస్ ఆయన భవిష్యత్తు ప్రణాళికలు, అన్ని అంశాలు కూడా నరేంద్ర మోదీ గారు పర్సనల్ ఇంటరాక్షన్ అనమాట. ఒక రకంగా చాలాసేపు ఇంటరాక్ట్ అయ్యారు. అప్పుడు ఒకరినొకరు అర్థమైంది అసలు లోకేష్ గారిలో ఉన్న ప్రతిభ ఏంటి, ఆయనలో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, ఆయన ఎంతవరకు పరిణితి చెందారు, ఆయన ఎంతవరకు పనికొస్తారు రాజకీయంగా అనేది నరేంద్ర మోదీ గారు గ్రహించారు. అలా గ్రహించడంతో ఆయన కనెక్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గారు కూడా మోదీ గారితో 1-to-1 భేటీ అవ్వడం అప్పుడు ఫస్ట్ టైం. సో ఆయన కూడా కనెక్ట్ అయ్యారు, చాలా ఫ్రీగా మాట్లాడగలిగారు. దాంతో మోదీ గారికి చంద్రబాబు గారి కంటే లోకేష్ గారే బాగా కనెక్ట్ అయ్యారు అనేది రాజకీయ వర్గాల టాక్ అనమాట. అందుకే ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క కన్నేసి ఉంచుతారు. పవన్ కళ్యాణ్ గారిని కంప్లీట్గా అభిమానిస్తారు అండ్ ఎంకరేజ్ చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోదీ గారు అంటే అలాగే ఉంటారు. సో ఇద్దరికి మధ్య బాండింగ్ ఉంది. సేమ్ ఇన్నాళ్ళు కూడా చంద్రబాబు గారితో ఉన్న ప్లేస్ని బహుశా లోకేష్ గారి ద్వారా భర్తీ చేసుకున్నారేమో నరేంద్ర మోదీ గారు అని చెప్పుకోవచ్చు. సో రేపు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బుక్ ఆయనకి ఇవ్వడానికి వెళ్ళే పేరుతో నరేంద్ర మోదీ గారిని కలుస్తున్నారు అండ్ కేంద్ర మంత్రులు కొంతమందిని కలుస్తున్నారనమాట. సో ఇక్కడ మనం అంటే పర్టికులర్గా ఇప్పుడు పలానా ప్రాజెక్ట్ కోసం వెళ్ళారు, పోలవరం ప్రాజెక్ట్ నిధుల కోసం వెళ్ళారు, లోకేష్ గారే ఎందుకు వెళ్ళాలి, లేదా ఇతర శాఖల్లో పెండింగ్ ప్రాజెక్టులు పెండింగ్ నిధుల కోసం వెళ్ళారు, లోకేష్ గారే ఎందుకు వెళ్ళాలనే క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ లోకేష్ గారే ఎందుకు వెళ్ళాలనే క్వశ్చన్ ఏంటంటే పొలిటికల్ అంశాలు చర్చించాలి, అంటే రాజకీయపరమైన అంశాలు ఏమైనా చర్చించాల్సి వచ్చినప్పుడు అండ్ ఒక డెసిషన్ మేకింగ్కి సంబంధించిన అంశాలు చర్చించాల్సి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఉదాహరణకు లిక్కర్ స్కామ్ దర్యాప్తు జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు చేయాలా వద్దా, అసలు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర సిట్ తేల్చింది, 2 ఛార్జ్ షీట్లు కూడా వేసింది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఎప్పుడు అని సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది, డిజిటల్ మీడియా ప్రశ్నిస్తోంది. ప్లస్ రాష్ట్రంలో జనంలో కూడా డౌట్ ఉంది, అరే ఆయనే అంతిమ లబ్ధిదారని చెప్తున్నారు కానీ ఆయన అరెస్ట్ చేయట్లేదు కదా అని. ఛార్జ్ షీట్లో కూడా ఆయన పేరు ఉంది, నెలకు 50 నుంచి 60 కోట్లు ఆయనకే వెళ్ళిందని చెప్తున్నారు కానీ ఆయన అరెస్ట్ చేయట్లేదు కదా అని. ఈ నిర్ణయం తీసుకోవాలి అంటే కేవలం వీళ్ళ చేతుల్లో ఉండదు, పై వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆ పైన వాళ్ళతో మాట్లాడడానికి చంద్రబాబు గారి కంటే లోకేష్ గారు బెటర్. అంటే నేను ఇక్కడ ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ డెసిషన్స్ చంద్రబాబు గారి కంటే లోకేష్ గారితోనే పైన వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. పార్టీ పరమైన నిర్ణయాలు, రాజకీయపరమైన నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్లో ఏం తీసుకోవాలన్నా సరే చంద్రబాబు గారి కంటే లోకేష్ గారితోనే పైన బీజేపీ పెద్దలు ప్రయారిటీ ఇస్తున్నారు అనడానికి ఇవన్నీ సంకేతాలు. అంటే తెలుగుదేశం పార్టీలో నిర్ణయాధికారం, రాజకీయపరమైన పార్టీ పరంగా పూర్తి అధికారం లోకేష్ గారిదే. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది, చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోదీ గారిని అండ్ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాజకీయపరమైన అంశాలు తక్కువ ఉండి పరిపాలనాపరమైన అంశాలు, శాఖాపరమైన అంశాలు ఎక్కువ ఉంటాయి. కానీ నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రుల్ని అండ్ నరేంద్ర మోదీ గారిని కలిస్తే శాఖాపరమైన అంశాలు తక్కువ ఉండి పరిపాలనాపరమైన అంశాలు తక్కువ ఉండి రాజకీయపరమైన అంశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఆయన వెళ్ళడం వెనక పేరుకి యోగాంధ్ర బుక్ ఆవిష్కరణకనో లేదంటే ఇంకేదో చెప్తున్నప్పటికీ అంతర్గత అంశాలు, రాజకీయ అంశాలు, వైసీపీ వ్యవహారాలు,
అండ్ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దర్యాప్తు ముఖ్యాంశాలు ప్లస్ తెర మీదకు రాబోతున్న ఇంకొన్ని సంచలనమైన అంశాలు అవన్నీ కూడా చర్చించడానికి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా నరేంద్ర మోదీ గారికి అండ్ నారా లోకేష్ గారికి ఆ గురి కుదిరింది, ఆ బాండింగ్ కుదిరిందనమాట. అందుకే ఈయనకు పిలుపు వస్తుంది, ఈయన వెళ్తున్నారు, స్వేచ్ఛగా అలా మాట్లాడగలుగుతున్నారు, అపాయింట్మెంట్లు కూడా అలా ఈజీగా దొరుకుతున్నాయి. థ్యాంక్ యూ.